హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ, ఇండియా కూటమిలు అభ్యర్థులు ప్రకటించాయి. ఓకే ఓకే కానీ దీన్ని కూడా కొంతమంది మేధావుల ముసుగులో, మేధావులు అనాలా వాళ్ళని లేక అతి మేధావులు అనాలో తెలియదు, కానీ దీన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన మేధావే, మేమందరం కూడా ఒప్పుకుంటాం, మేధావే. ఆయన ఒక వీడియో చేస్తే లక్షల వ్యూస్ వస్తాయి, కానీ మాట్లాడేదానికి లాజిక్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడం అతను కేసుల కోసమని అందరికీ, ప్రపంచానికి తెలుసు. అది నువ్వు చెప్పేది ఏముంది? అసలు జగన్మోహన్ రెడ్డిని సమర్థించి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాశనం చేయడానికి కారణం మీలాంటి వాళ్ళే. అమరావతిని, బ్రహ్మరావతిని, కమరావతిని రకరకాలుగా చెప్పినప్పుడు మీరు సపోర్ట్ చేసి నాశనం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలను నాశనం చేసింది మీలాంటి మేధావులే. నా దృష్టిలో రెండు తెలుగు రాష్ట్రాల మేధావులు, రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు, మీరంతా కొమ్మక్కైపోయి ఒక అవినీతి పరుడికి సపోర్ట్ చేసి రాష్ట్రాలనే భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేశారు. కేసీఆర్ అంత ఉధృతంగా ఇష్టానుసారం చేయడానికి కేసీఆర్కి మోరల్ సపోర్ట్గా మీరే ఉంది. ఆ రోజు ప్రత్యక్షంగా 40 ఏళ్ళుగా రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళం, మాకేం తెలియక కాదు. కాకపోతే మీరు మొట్టమొదటి నుంచి ఏదో మేధావితనంతో మాట్లాడుతూ ఏదేదో మీకు కొన్ని న్యూస్ వస్తున్నాయి, అయ్యొత్త అని చెప్తారు. మంచిది, సంతోషం. మీరు మేధావులే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మరి ఇప్పుడు చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని ఈ ఇండియా కూటమి అభ్యర్థికి సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని ఎలా చెప్తున్నారని మీరు? మోరల్స్, ఎథిక్స్, విలువలు ఏముండవా? తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది కాబట్టి అని 2-3 పాయింట్లు చెప్పారు మీరు. ఆ పాయింట్లు కూడా నేను చెప్తా. మొట్టమొదటి ఏంటి? తెలుగు ప్రైడ్ కోసం తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది కాబట్టి తెలుగు ప్రజల కోసం సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి కదా అని మీకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ అప్పుడున్న 6 కోట్ల ప్రజల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న ఈ 5.5 కోట్లు, అక్కడ 4.5 కోట్లే కాకుండా ప్రపంచంలో ఉన్న 12 కోట్ల పైచిలుకున్న తెలుగు ప్రజల కోసం ఉన్న పార్టీ అని మేము నమ్ముతున్నాం. నేను తెలుగుదేశం పార్టీ కాదు, ముందు క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను తెలుగుదేశం పార్టీ కాదు, మాది జాతీయ చేతివృత్తుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. కానీ మాట్లాడడానికి లాజిక్ ఉండాలి కదా. చంద్రబాబు చేసిన మంచి పనులు సపోర్ట్ చేసాము, ఏదన్నా లోపాలుంటే ఎత్తి చూపాం. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేసినప్పుడు అతనికి కూడా పాలాభిషేకాలు చేసాం. బీసీలకు నేను ఒక బీసీ నాయకుడిగా సపోర్ట్ చేసాం చాలా వరకు. కానీ తప్పులు చేసిన తప్పు అంటాం, ఒప్పు అంటాం. నీలాగా మనసులో ఇంకోటి పెట్టుకొని మాట్లాడటం అవసరమే లేదు. బీసీ నాయకులుగా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు గళమెత్తేది మేమే. జగన్మోహన్ రెడ్డిని కడిగి పడేసాం, చంద్రబాబు నాయుడిని అంతకన్నా ఎక్కువ కడిగాం. కానీ మీరు మాట్లాడే లాజిక్ ఏంటి? చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎలా సపోర్ట్ చేయాలి, ఏలాగా చెప్తారు? తెలుగు ప్రజల కోసం పుట్టింది కాబట్టి. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగు ప్రజల కోసమే, కానీ ఒక్క తెలుగు వ్యక్తి కోసం కాదు. అది కూడా మీలాంటి కుహనా మేధావులు మెచ్చుకునే మీకు ఇష్టమైన ఒక వ్యక్తి కోసము, ఇద్దరు వ్యక్తుల కోసం కాదు. తెలుగుదేశం పార్టీ ప్రపంచాలకు అందరి కోసం పుట్టిందని వాళ్ళ నాయకులు అందరూ చెప్తున్నారు. గత ఎన్టీఆర్ చెప్పారు, చంద్రబాబు చెప్తున్నాడు, ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్న నాయకులు అందరూ చెప్తున్నారు తెలుగు ప్రజలు ఎక్కడున్నా మేము అండగా ఉంటామని. ఉంటే సమర్థిస్తారు, లేదంటే వాడగొడతారు. తెలుగుదేశం పార్టీని 6 సార్లు గెలిపించారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎన్టీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి, చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి. కానీ అదే టైం మరొక 6 సార్లు ఓడించారు కూడా. ఎన్టీఆర్ని ఓడించారు, చంద్రబాబు 4 సార్లు ఓడించారు. ఇవన్నీ తెలియదు ఆ ప్రజలకి. కానీ మీరు మాట్లాడే లాజిక్, నంద్యాల ఎన్నికల్లో అప్పుడప్పుడు మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మాకు కూడా గుర్తుందండి. మేము అప్పుడు రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వయసే ఉంది. నా అప్పుడు వయసు కూడా మీకంటే కుడియాడంగా ఉంటాను నేను కూడా. కానీ నంద్యాల ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేశారు, మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవుతున్నాడని పివి నరసింహారావు గారికి. కానీ అప్పుడు ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే ఇంకో వేరే కూటమిలోనో లేడు.
స్వయంగా తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఆయన సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. ఇప్పుడేంటి, ముగ్గురు కలిసి పోటీ చేసి, అదే కనుక చంద్రబాబు కనుక ఇటు పోటీ చేస్తే మీరు ఎప్పుడు ఏమంటారు? చంద్రబాబు నాయుడికి ఎథిక్స్ లేవు, విలువలు లేవు, యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేస్తాడని ఇటువంటి మాటలు మాట్లాడింది మీలాంటి మేధావులు కదా. మేధావుల ముసుగులో ఉన్న అనేక మంది, మీ ఒక్కరే కాదు. ఇంత లాజిక్ లేకుండా ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఎవరండి? మాటలు వచ్చినాయి కాబట్టి మాటలు మాట్లాడే అవకాశం నీకు టీవీల్లో వచ్చింది కాబట్టి ఇష్టానుసారం మాట్లాడితే ఎలా? అదొకటి. ఇంకా ఎన్టీఆర్ ఆ రోజు ఇవ్వలేదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వడు? ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం ఎందుకు నిలబడ్డం? అదేమంటే బీజేపీ తమిళ ప్రైడ్ అంటుంది కదా. బీజేపీ తమిళ ప్రైడ్ అంటది రాజకీయం. నువ్వు రాజకీయ నాయకుడు కాబట్టి తిరిగి రాజకీయం కాబట్టి అక్కడ ఓట్లు, అక్కడ వాళ్ళు కూడా అందరినీ, మిగతా ప్రతిపక్షాలని లాక్ చేయడానికి అంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నీలాంటి మేధావులు, కుచిత మనస్తత్వం గల వాళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందటం మీలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే మీకంటే సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు భ్రమరావతి, కమరావతి అన్నది కూడా ఎందుకో చెప్పనా? చంద్రబాబు ఇప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని డిమాండ్ మీరు చేయాలా? ఆయన తప్పు చూపించాలా? చంద్రబాబు దోషం చేయాలా? లేదు, చంద్రబాబు నిజంగా ఏదైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే మోడీతో గొడవ పడాలా, విడిపోవాలా? ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, కంపెనీలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, తెలుగు ప్రజలు, ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్టిక్యులర్గా ఉద్యోగాలు, ఉపాధ్యాయులు ఏమీ లేకుండా సర్వనాశనం అయిపోవాలని మీలాంటి మేధావులు, కుహనా మేధావులు అనే పదం వాడుతున్నా. కుహనా మేధావులంతా ఇప్పటికీ విషం చిమ్ముతున్నారు. అమరావతి మీద ఆ రకంగా విషం చిమ్ముతున్నప్పుడు ఒక్క మాట మాట్లాడారు ఎప్పుడన్నా మీరు? గత 11 ఏళ్ళుగా రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు 16,000 కోట్ల అప్పుతో నెత్తిన అప్పు పెట్టుకుని తట్టాపొట్ట సర్దుకుని వస్తే కేసీఆర్ అప్పుడు ఏమన్నాడు? చంద్రబాబు మా దెబ్బకి పోయి కరకట్ట వినపడ్డాడు. ఏంది ఆయన దెబ్బ? అక్కడుండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ, అప్పుడున్న అధికార పార్టీ కొంతమంది కంపెనీలను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని పెట్టుకుని ఈయన మాట్లాడే వాళ్ళతో ముందే వాళ్ళు మాట్లాడుకొని హైదరాబాద్కి తీసుకెళ్తున్నారు. అసలు అక్కడ ఉండకూడదు, మన ఇక్కడికి వచ్చి మన రాష్ట్రం పైపించి తెలుగు ప్రజలకు, ఇక్కడున్న ప్రజలకు కూడా ఒక నమ్మకం, మన ముఖ్యమంత్రి మన దగ్గర ఉండి పరిపాలిస్తున్నాడు, మన ప్రాంతంలో ఉండని ఒక భరోసా కల్పించడం కోసం వచ్చాడు తప్ప మీలాంటి వాళ్ళందరూ ఎగతాళి చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీని కంటే కూడా నాకు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నా. తెలుగు ప్రజలందరూ అభిమానమే, తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కానీ మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక పార్టీని టార్గెట్ చేసి, ఒక కులాన్ని టార్గెట్ చేసి, ఏంటి కుళ్ళు రాజకీయాలు? కాకపోతే అమరావతి ఈరోజు మునిగిపోయిందని ఆ రకంగా ప్రచారం చేస్తుంటే మీలాంటి మేధావులు మాట్లాడచ్చు కదా, మాట్లాడాలి కదా. ఎక్కడ మునిగిపోయిందా? ఏదో అది ఒక్క ఐకానిక్ బిల్డింగ్ 1-6 దగ్గరే 40 అడుగులు, 30 అడుగులు, 20 అడుగులు లోతు తీశారు కాబట్టి అక్కడ నిలబడతాయి తప్ప, అది కూడా 20 అడుగులు కాంక్రీట్ వేశారు ఫౌండేషన్. అందులో పోయిన నీళ్లు ఉంచిపోవు, తీసి బయటికి పంపాల్సిందే. ఎందుకంటే సిమెంట్ కాంక్రీట్ వేశారు, ఆ భూమి మొత్తం తవ్వేసి లోతుగా. అటువంటి నీళ్ళు లేకుండా ఎలా ఉంటాయి? కానీ మీరు అనేది అమరావతి ముందు పోయిందంటే చూస్తా ఏం తెలియదు అమాయకుల్లాగా మౌనంగా ఉంటారు మీలాంటి మేధావులు. అక్కడికి వెళ్ళి వీడియోలు తెచ్చి నేను కూడా వెళ్ళొచ్చా గత వారమే. వర్షాల్లో కూడా నేను అక్కడే ఉన్నా, పల్నాడు తిరిగా, రాయలసీమ కూడా తిరిగి వచ్చా. ఎందుకు? మా పార్టీ విషయాలు, నాకు పర్సనల్ విషయాల మీద. అయినా సరే ఇంత దుర్మార్గంగా వాళ్ళు, ఇదంతా మంచిది కాదు. చంద్రబాబును తిట్టుకుంటారా, విడిగా రాజకీయ మద్దతు చేసుకోండి, కానీ ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంత ప్రజల మీద, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మీకెందుకు అంత నొప్పి? మీకెందుకంటే కళ్ళు మంటలు? ఇవాళ రోజున పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయా? ఈ సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది కదా తెలంగాణ ప్రభుత్వం వచ్చి. దీనికంటే ముందు 10 నెలలు, ఇది వచ్చి సంవత్సరం 3 నెలలు 4 నెలలు ఈ ప్రభుత్వం. మరి ఇన్ని పెట్టుబడులు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, అమరావతిలో సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు కూడా కిందన మీదన పడి అమలు పరుస్తూ ఉన్నారు. ఏనాడన్నా ప్రభుత్వాన్ని మీరు అభినందించారా? అంతకాడికి ముందు అసలు పెట్టుబడులు రావడం అభినందించారా? హైదరాబాద్ నగరం ఒక అద్భుతమైన తెలుగువారి అందరికీ ప్రైడ్. అది అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందే గత 30-40 ఏళ్ళుగా. కానీ అక్కడ అభివృద్ధి చెందంటే అందరూ ఆనందపడ్డాం, ఇప్పటికీ ఆనందపడతాం.
కానీ అమరావతి అభివృద్ధి చెందుతుంటే ఎందుకు మీకు అంత కుళ్ళు, ఎందుకంత మీకు కక్ష? తెలుగు ప్రజలకు ఒక్క కంపెనీ గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కంపెనీ రాలా, ఒక్క ఉద్యోగం లేక ఏదో సచివాలయాల్లో కొంతమందిగాను వాలంటీర్లు 5,000 పోస్టులు వాలంటీర్ పోస్టులు ఇచ్చి జనాలకి ఇబ్బంది అయింది. జనం ఆ సత్తా ఏంటో ఆ వ్యతిరేకతను చూపించారు. ఆయన పక్కన కూర్చోబెట్టి ప్రజలకు నచ్చిన ప్రభుత్వం తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికి కూడా మేధావుల ముసుగులో మీరు టీవీల ముందు కూర్చోనో యూట్యూబ్లోనో చాలామంది, అదిగాక డబ్బు ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి వందల వేల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని తనకో ఛానల్ ఉందని చెప్పి ఆ ఛానల్లో దుష్ప్రచారం చేస్తూ ఈ రకంగా చేస్తుంటే రాష్ట్రం మీద పడి అభివృద్ధి ఇచ్చిన ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని కూడా జరగనట్టుగా, కానీ పనులు అయినట్టుగా, ఏమీ లేని కాడ అదేదో మునిగిపోతుందని ఇంత దౌర్భాగ్యమైన ప్రచారాలు అవసరమా? ఇటువంటి ప్రచారాలకి మేధావులంతా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న మేధావులను చెప్పుకునే గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఖండించరు? అందుకే మేధావులను అనే ముసుగులో ఇంకా ఉన్నారు. ఎవడో కేఎస్ ప్రసాద్ అంట, బుద్ధి లేకుండా మాట్లాడతాడు. అనేక మంది జర్నలిస్టుల ముసుగులో, విశ్లేషకుల ముసుగులో, ఇవన్నీ కూడా తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకునే మనస్తత్వాలు ఉన్నవాడు ఎవడు ఇట్లా మాట్లాడడం మీలాగా చాలామంది ఉన్నారు. చెప్పమంటే తిలకంట మొన్న కృష్ణరాజు ఏం మాట్లాడో చూసాం. ఇంత దరిద్రంగా అమరావతి వేశ్యల రాజధాని మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఏదో తమలపాకుతో అలా అన్నట్టుగా అది తప్పు అన్నదే తప్ప ఎక్కడ మీరు సరిగ్గా ఖండించింది? పైగా బూతులు మాట్లాడుతుంటే ఇప్పటికీ మీరు ఖండించరు. ఆ సంస్కృతి మంచిదేనా? ఏ నాయకుడు మాట్లాడినా బూతులు ఖండించాల్సిందే కదా. తెలుగుదేశం, వైసీపీ, ఇంకొకటి ఈ సంస్కృతి తెచ్చిందే గత ఈ 17 సంవత్సరాల లోపే. కేసీఆర్ ఏమన్నా మా తెలంగాణ యాస భాష మాదని చెప్పి అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి మొదలుపెట్టింది ఎదుటి వాళ్ళ మీద బూతులు మాట్లాడటం. అదేమంటే మా తెలంగాణ యాస అంటాం. ఇక్కడ 5-6 ఏళ్ళ నుంచి గత ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వాళ్ళని చూసి ఇద్దరు స్నేహితులు కాబట్టి అంటుకుంది. అది ఎక్కడ విపరీతమైన బూతులు ఇప్పటికి కూడా ప్రతిపక్షం నుండి కూడా బూతులు, దాడులు ఎక్కడిది? అందుకే ఏదైనా ప్రభుత్వాలు మారుతుండొచ్చు, కానీ ప్రజలు ముఖ్యం, ప్రజల బాగోగులు ముఖ్యం, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ముఖ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి, కానీ పరిమితి మించకూడదు, పరిమితి దాటకూడదు. కానీ మాకు హక్కు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడకూడదు. దానికి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా. కానీ మీరు మాత్రం మేధావుల ముసుగులో ఉండి చాలామంది నేను చాలామంది అన్నా, అందరి పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు. ఈ రకమైన మనస్తత్వంతో ఉంటే మీ మనసులు కుళ్ళిపోతాయి, మీ ఆరోగ్యాలు కుళ్ళిపోతాయి, మనుషులు కూడా మీరు కుళ్ళిపోతారు తప్ప ఈ రాష్ట్రానికి అయితే ఏం కాదు. మేము బీసీ నాయకులుగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోరుకునే వాళ్ళం తప్ప ఏ వ్యక్తులతో, ఏ శక్తులతో, ఏ పార్టీలతో మాకు ఎలాంటి సంబంధాలు, ఎవ్వరితో మాకేం లేదు. చంద్రబాబుని ఉతికి ఆరేసాము ఒక టైంలో, ఇచ్చిన హామీ నెరవేర్చలేదని. ఇప్పుడు ఒకటి నెరవేరుస్తున్నాం. మళ్ళీ రేపొద్దున మహిళలకి 1,500 రూపాయలు ఇస్తాన్నాడు నెలకి. అవి ఇవ్వమని మళ్ళీ పైన పడతాం. బీసీలకు చట్టం తెస్తా ఉన్నారు. బీసీ చట్టం ఏమైపోయిందని అడుగుతున్నాం. బీసీ భద్రత చట్టం అది తేవాలని అడుగుతున్నాం. బీసీలకు జగన్మోహన్ రెడ్డి 23%, 33% ఉన్న రిజర్వేషన్ తగ్గించి పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిపారు. ఇప్పుడు చంద్రబాబు ఆ రకంగా జరిపితే చంద్రబాబును కూడా రేపు తీసి పక్కన పెడతాం. బీసీలు అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో 144 కులాలు కాదు, దేశం మొత్తంలో 1,200 కులాలు బీసీలు ఉన్నాయి. ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 140 కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ 80% పైగా ఉన్నారు. బీసీలకి అన్యాయం చేసినప్పుడు ఎవరు, ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కనుక బీసీలకి మళ్ళీ యథాతథంగా 33% రిజర్వేషన్ పెట్టి కనుక లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళకపోతే ఖచ్చితంగా చంద్రబాబు కూడా శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే. కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు, కొత్త పార్టీలు వస్తాయి, లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేసిన తర్వాత రాష్ట్రానికి ఇక ఏదో డబ్బులు ఇచ్చే అంటే ఆయనతో ఇలా ప్రజల సొమ్మే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పథకాలు అమలు చేస్తున్నాడు. ఆయన ఉంటే కాదు, ప్రజలు రేపు మళ్ళీ అప్పులైనా ప్రజలే తీర్చాలి,
లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులైనా సరే అవి మళ్ళీ అప్పుపూర్వకంగా మనకే వస్తాయి. అందువల్ల మనమే తీర్చాలి. ప్రజల మీద భారం పడుతుంది. కానీ ఉచిత హామీల మీదే చాలా కాంట్రవర్సీ ఉంది. కానీ అవన్నీ ఇప్పుడు మనం గొంగట్లో అన్నం తింటూ ఇంటికి వస్తున్నాయి అనుకుంటే ఎలాగా? ఈ రాజకీయం అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈయన ఎవడు మార్చలేరు. ఉచితాలంటే ప్రజలు ఆశపడుతున్నారు. ప్రజలు బాగుపడితే ఈ ఉచితాల అవసరం లేకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళ కాలం మీద నిలబడి బతకగలిగినప్పుడు అసలు ఈ కుహనా రాజకీయ నాయకులు, ఈ కుహనా మేధావులు మీలాంటి వాళ్ళు, లేదా కుహనా రాజకీయ నాయకులు, ఈ అవినీతి పరులు రాజకీయాల్లో ఉండే అవకాశమే ఉండదు. ఎందుకంటే ప్రజల చైతన్యం ఆ మేరకు రావాలి. దానికోసమే మేము మా బీసీ పార్టీలు చాలా ఉన్నాయి, ప్రయత్నాలు చేస్తున్నాం. మా ప్రయత్నాలు ఇంకా 10 ఏళ్ళకి కాదు, ఇంకా 20 ఏళ్ళకైనా సక్సెస్ అవ్వచ్చు. పేదరిక నిర్మూలన జరగాలనేది మా కోరిక. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఏదో P4 అని పెట్టి చంద్రబాబు నాయుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, అది తప్ప. దాన్ని కూడా విమర్శిస్తారు. అంతకాలం నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అంటే, ఏ అవకాశం వచ్చినా పేదలకు న్యాయం జరుగుతున్నప్పుడు సమర్థించేవాడే నిజమైన మనిషి, నిజమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. మీరు విమర్శించే ప్రతి వాడు నా దృష్టిలో అతనికి ఒక ఎజెండా, అతనికి ఒక విషపూరితమైన కుట్ర ఉంది అతని మనసులో అనేది నా భావన. ఎందుకంటే ఇప్పటికీ 2.5 లక్షల మందికి టార్గెట్ పెట్టుకుంటే 3 లక్షల మంది కుటుంబాల దాకా ఈ బంగారు కుటుంబాలకు చేసామని నిన్న చంద్రబాబు గారు ప్రకటించారు. అందులో 2 లక్షల పైగా ఈ మార్గదర్శకులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కుటుంబాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 కుటుంబాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు అయితే 250 కుటుంబాలను మొన్న తీసుకున్నామని ప్రకటించారు, నిన్న కూడా చెప్పారు. అది మెగా కిషన్రెడ్డి గారు అనేవాళ్ళు వాళ్ళ మండలంలో వాళ్ళ గ్రామాన్ని తీసుకుని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని 15 గ్రామాలను తీసుకున్నామని చెప్తున్నారు. ఇవన్నీ మంచి పనులే కదా. 1,00,000 కుటుంబాలు బాగుపడ్డాయి అంటే కొంతవరకు మేలే కదా. 3 లక్షల కుటుంబాల పైన ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చారని చెప్తున్నారు. చూద్దాం, ఇంకా కొంతమంది కూడా వస్తారు. ఎవరైనా కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు, మీ పోటీ వాళ్ళు, ఇప్పుడు లక్షల జీతాలు తీసుకునేవాళ్ళు, లేకపోతే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు కూడా తలా 100 కుటుంబాలు, 50 కుటుంబాలు, 10 కుటుంబాలు చేరదీస్తే తప్పేముంది? అది తప్పు పని కాదు కదా. P4 అనేది ఒక కొత్త ఆలోచన, ప్రజలు కూడా దానికి ఫాలో అవుతున్నారు. మేధావులు సమర్థించకపోయినా పర్లేదు కానీ విమర్శించొద్దు అనేది నా సూచన. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు మధ్యలో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 4-5 ఎన్నికలు చేశాడు కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అప్పుడెప్పుడూ లేనిది నిన్న మాత్రం పులివెందుల్లో వీళ్ళుపోయి రిగ్గింగ్ చేశారంటే అది ఎక్కడ? వెబ్సైట్ కెమెరాలు పెట్టారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ పోలీసు అధికారులు ఉన్నారు. అధికారుల పార్టీకి పోలీసులు ఒత్తాసి పలకొచ్చు, కానీ అంత బలం ఉన్న ఆ గ్రామంలో డిపాజిట్ కోల్పోవటం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలలో ముఖ్యంగా పర్టికులర్గా ఆయన సామాజిక వర్గంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అది కారణం ఆయన చేసుకున్నదే. యువకుడికి, కుర్రవాడు ప్రజలకు భవిష్యత్తు తరాలకి మంచి చేస్తాడని చిన్న వయసులోనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే ఆయన పరిధి తన వరకు, తన చుట్టూ ఉన్న వాళ్ళ వరకు ఉంది తప్ప విశాల హృదయంతో ప్రజలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజల దగ్గరికి ప్రజల్లోనే ఉన్నాడు. రోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకు దూరం అయిపోయాడు. ఆయన నిర్ణయాలు కూడా ఈ వాలంటీర్ల ద్వారా ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా యాక్సెస్ లేదు ప్రజలతో. ఎమ్మెల్యే సంతకం కూడా పనికిరాదు. ఒక గ్రామ పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టు కష్టపడో తన మంచి పేరుతోనూ ప్రెసిడెంట్ అవుతాడు, పంచాయతీ ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ సంతకానికి విలువే లేదు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి. అది దరిద్రమైన వ్యవస్థ అది. ఇప్పుడు ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు బీసీలకు 33% రిజర్వేషన్లు కూడా పెట్టింది వాళ్ళే. ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాళ్ళే, 3 అంచెల వ్యవస్థని. ఇందులో గ్రామ స్వరాజ్యం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నా ఆ గ్రామ స్వరాజ్యం తేవాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క పంచాయతీ వ్యవస్థలో 33% బీసీలకి రిజర్వేషన్ పెట్టి పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దీనిలో బీసీలకు కూడా అవకాశాలు లేకుండా 22%తో
11% తగ్గించి ఎన్నికలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతవరకు న్యాయం? అందుకే బీసీలు దూరమైంది. ఇకపోతే నాకు తెలిసినంతవరకు, నేను విచారించినంతవరకు, నేను తిరిగి తెలుసుకున్నంతవరకు నిజంగా చెప్తున్నాను, తన సామాజిక వర్గం కూడా తనకు దూరమైంది. మాకొద్దు బాబు, మమ్మల్ని ప్రతి చిన్న చిన్న పేద కులాలు రెడ్లు అంటే అదొక గౌరవంగా చేతులెత్తి దండం పెడతారు. తెలుసా? పల్లెటూరులో నాకు తెలుసు అనేక జిల్లాలు, మా పల్నాడు జిల్లాలో కూడా 100 సంవత్సరాల నుంచి మా నాన్న మా తాతల నుంచి చెప్తూ ఉండేవాళ్ళు, రెడ్లు అంటే మంచివాళ్ళు, ఎందుకంటే ఆకలైనవాడు ముఖం చోటు ఆకలి అయితే పెడతారు, కడుపులో తీసి పెడతారని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వేరే ఎదురు వాళ్ళ ప్రత్యర్థి కులం మీద పడి ఆ కులాన్ని దూషించడం, ఇంకో మళ్ళీ వేరే కులాలని ఆ కులం వాళ్ళని దూషింపజేయటం, అన్ని కులాలకు దూరమయ్యాడు. తన సొంత కులానికి వాళ్ళ కులం ప్రేమనుకున్నారు రెడ్లు, ఆయన సామాజిక వర్గం వాళ్ళు. వామ్మో, ప్రజలందరికీ మనం దూరం అవుతున్నాం, ప్రతి వాళ్ళు మనల్ని ఆశ్రయించుకున్నారు. ఇదేంది? ఈ రాజశేఖర రెడ్డి గారిని చూసాం కానీ మనం అంత గౌరవం పెంచాడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ, పీజీ రింబర్స్మెంట్ పెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని చనిపోయాడు ఆయన. కానీ ఈయనేంటి, రెడ్లకి కొంచెం అందరు పగ, ఇప్పుడు గ్రామంలో అన్ని కులాలు పగే, మాకు అందరూ పగ అయిపోతున్నారు. ఇది ఇంతకుముందు లేదు ఇది. ఇట్లాంటిది అంటే ఒక నాయకుడికి బాధ్యత చెప్పినప్పుడు ఆ నాయకుడి ప్రవర్తన కింది స్థాయి గ్రామాల్లో కూడా ఏ స్థాయికి పోయింది అనే దానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. కనుకనే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కన్నా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటారు తప్ప ఇతర అనేక సామాజిక వర్గాలు కూడా జగన్ దళితుల్ని చంపుతున్నా, దళితులకి అన్యాయం జరుగుతున్నా, దళితుల పథకాలు తీసేసిన అందరూ ఎందుకున్నారు ఓపికగా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మన జగను నేను నమ్మారు కాబట్టి అందరికీ నమ్మిన వాళ్ళందరికీ అన్యాయమే చేస్తుంది. ఆ పథకాలు నలుగురితో పాటు పథకాలు తప్ప ఈ బీసీ లేదా బీసీలకు కానీ దళితులకు కానీ ప్రత్యేకంగా ఇచ్చిన పథకాలు ఏమన్నాయి? దళితులకి ఏం లేవు. కాబట్టి వాళ్ళలో కూడా 39%, 40% ఓట్లు వచ్చినాయి అన్నారు కదా, అప్పటికి వచ్చినాయి, ఇప్పుడు లేవు. అవి ఉంటే నిన్న పులివెందుల్లో కనపడేది కదా. ఎంత రిగ్గింగ్ శాతం అంటూ అక్కడ మనకి లేరా? అక్కడ నాకు తెలిసి పులివెందుల్లో 30% పైగా రెడ్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పంలో ఉన్నది కూడా 5% కూడా లేరు, 10% కాదు, 5% కూడా లేరు. ఇది కమ్మలు రెడ్లు. ఇక్కడ నీ సామాజిక వర్గం ఉన్న నీ గ్రామంలో, నీ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగేంత స్థాయి ఎందుకు వచ్చింది? పైపించి కెమెరాలు ఉన్నాయి కదా, చూపించచ్చు కదా. పైపించి వేరే నియోజకవర్గంలో ఇప్పుడు మహిళలు ఓట్లు వేయలేదు, మమ్మల్ని ఓట్లు వేయనే లేదని చెప్పి కొంతమంది చూపించారు, మేమందరం కూడా చూసాం. కానీ ఆ రెండు బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ పెడితే 40 ఓట్లు మాత్రమే పెరిగినాయి. ముందు రోజు దానికి తర్వాత రోజు జరిగిన దానికి ఓట్ల శాతం 40 ఓట్లు పెరిగినాయి. అంటే ఆ 40 ఓట్లు ఆ రోజు అందుబాటులో లేకపోవచ్చు, తెల్లారు చేసి ఉండొచ్చు మళ్ళీ పెట్టినప్పుడు. మరి ఇంకా రిగ్గింగ్ చేసుకుంటే మొత్తం 100% కావాలి కదా, ఎక్కువ. అదే 40 ఓట్లేనా మనవి? ఎందుకని ఇవన్నీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మార్చుకొని తన విధానాన్ని, తన పందాన్ని మార్చుకొని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై స్పందించాలి తప్ప, సంవత్సరాల కాలంలో 3 విషయాల్లో మాత్రమే ప్రజా సమస్యలు ఎత్తుకున్నాడు జగన్. మిగతా వాటిని ప్రజా సమస్యలు కాదు. జైల్లో ఉన్నోళ్ళని, చైన్ స్నాక్సర్ని, లేకపోతే ఏదైనా కేసుల్లో ఉన్నోళ్ళని, తీవ్రమైన కేసుల్లో ఉన్నోళ్ళని, వాళ్ళని, హత్యా నేరాలు ఉన్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళని పరామర్శించాడు తప్ప 3 కూడా ఏ ప్రజలకి ఫస్ట్ మిర్చి అడ్డుకుపోయారు, హ్యాట్సాప్. మిర్చి అడ్డుకుపోయింది, హ్యాట్సాప్. రెండవది పొగాకు రైతుల్ని పరామర్శించావు, హ్యాట్సాప్, డబల్. మూడవది మామిడి రైతులకి, ఇది 3 హ్యాట్సాప్. కానీ మిగతాయి అన్నీ నువ్వు వేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు చేసిన ఆ వేరే కార్యక్రమాల వల్ల వీటికి వచ్చిన మంచి పేరు కూడా పోయింది తప్ప ఏమాత్రం మీకు ఓటు శాతం పెరగదు. ఇక మీరు ముందు మీరు మారాలి నాయకుడిగా. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మారి ప్రజల కోసం ప్రజల్లో ఉంటే మా ఓటు చిన్న చిన్న పార్టీలన్నీ మీ వెంట నడుస్తాయి. మేమేదనుకుంటే అదే, మేము అనుకున్నదే మేము చేస్తాము, మేమంతా ముందుగా అనుకుంటాము, ఈ రకంగా
ప్రభుత్వంలో లేకపోతే ఏదైనా కానీ ఒక కార్యక్రమం చేయాలంటే మీరు అనుకున్న ప్రజల్లోకి పోయి ప్రజల సమస్యల మీద స్పందిస్తే మా బుట్టలు అందరూ మద్దతు ఇస్తాం. కానీ మీరు ఏదో ఒక ఎజెండా పెట్టుకుని ఆ ఎజెండాకు రమ్మంటే రాలేరు, ఎవరు రారు. అందుకే మీరు అంటారు కదా సింహం సింగిల్గా వస్తుంది, అప్పుడు మీరు సింగిల్గానే మిగిలిపోతారు. ఇప్పటికైనా మీకు ఏ రాజకీయ పార్టీ అన్టచబుల్ పార్టీలాగా మిగిలిపోయారు. ఇప్పటికే మీకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తే ఇప్పటికైనా కేంద్రంలో ఇందాక నుంచి మాట్లాడుకున్నాం కదా, రాష్ట్రపతి బీజేపీకి ఎందుకు ఇవ్వాలి మీరు? అసలు ప్రతిపక్షాలకు కదా ఇవ్వాలి. రేపొద్దున ఈ ప్రతిపక్షంలో అందరికి మీకు ఏకం కావాలంటే లేదా బీజేపీకి పబ్లిక్గా సపోర్ట్ చేయండి. ఎందుకు? బీజేపీలో మేము కూడా భాగమే అని చెప్పండి. ప్రతిపక్షంలో ఉండి మీరు ఇక్కడ చంద్రబాబు అధికార ముఖ్యమంత్రి, మీరు ప్రతిపక్ష నాయకుడు. చంద్రబాబు నిలబెట్టేది ఎప్పుడు రేపు ఆయనకు మీరు ఓట్లు ఎలా ఇస్తారు? ఇది ఇక్కడ ప్రజల్లో కన్ఫ్యూజను, ప్రజల్లో ఒక గందరగోళం ఉంది. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, కానీ ప్రజలతో మాత్రమే రాజకీయాలు చేయాలి తప్ప మీడియాతో, యూట్యూబ్ ఛానల్తో, విశ్లేషకులతో, రాజకీయ నాయకులు, రాజకీయ దళారులతో డబ్బులు ఇచ్చో లేకపోతే మా సొంత మీడియా ఉంది కాబట్టి మీడియా చెప్పేది ఒకటిసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు. పదే అబద్ధాలు చెప్తే నమ్మరు, నిజాలే నమ్ముతారు. నిజం అనేది బయటకు వస్తుంది. వాళ్ళ చాలా మీడియాలు ఉన్నాయి. పైపించి ప్రతి వాడికి సెల్ ఫోన్ మీడియా, సెల్ ఫోన్లో నువ్వు చెప్పిందే కాకుండా పక్కన వాళ్ళు చెప్పేది కూడా మొత్తం చూసుకొని ఒక కంక్లూజన్కి వచ్చే మన 2024లో ఆ తీర్పిచ్చారు. ఇప్పటికైనా మార్చుకుంటే మీకు బలం పెరిగింది. చూడండి, ఎన్నికలు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మొన్నేమో ఈవీఎంల మీద పడ్డారు. ఇప్పటికీ ఈవీఎంలు అంటున్నారు. ఇప్పుడు బ్యాలెట్గా నిన్న జరిగింది 2 పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ. ఒక దానిలో డిపాజిట్ పోయింది, రెండో దానిలో కూడా 2 ఓడిపోతున్నాయి. కాబట్టి మీరు ప్రజలతో మమేకమైతేనే. ప్రతిపక్షాలకు మేము ఎందుకు ఎంతసేపు ప్రతిపక్షం బాగుండాలి? ప్రతిపక్షం ఉంటేనే రాష్ట్రానికైనా దేశానికైనా. గతంలో కూడా ప్రతిపక్షం లేదని బాధపడే కదా మళ్ళీ జనాలు రాహుల్ గాంధీకి మన 99 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షం ఉంది. ఇక్కడ కూడా ప్రతిపక్షం వాళ్ళని కోరుకుంటాం. మీకు సీట్లు ఎవరు ముందు అసెంబ్లీకి వెళ్ళండి. ఒక్క సీటు ఉన్న ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టులు ఒకే ఎమ్మెల్యే ఉంది. అట్లా గత 15 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి ఒకే ఎమ్మెల్యే బీజేపీ. తర్వాత ఇప్పుడు రాజాసింగ్, తర్వాత ఇంకొకరు కూడా వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కడే కదా ఉంది. మరి ఇప్పుడు కూడా 7 ఎమ్మెల్యేలు ఉండరు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కరు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసేద్దాం. మరి రెండుందా? అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా సబ్జెక్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాళ్ళు కట్ చేసినా ఏమంటే నిలబడి నిరసన చెప్పి ఇదిగో మేము అడిగింది మీరు ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు చూస్తారు. వాళ్ళకే చెవట్లు పడతాయి, మీకు మైలేజ్ పెరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వేదో ప్రత్యేకంగా నేనేమనుకుంటే అది నేను చెప్పింది జరగాలని అనుకుంటే మాత్రం కుదరదు. కాబట్టి అందరికీ నమస్కారం. ఇంతవరకు నేను చెప్పినట్లు మంచి ఉంది, చెడు ఉంది. మంచిని మాత్రమే తీసుకొని చెడు ఏమన్నా ఉంటే మరి ఇంకోసారి దాన్ని రెక్టిఫై చేసుకొని నేనే దాన్ని మళ్ళీ ఏదైనా ప్రొఫెసర్ల విషయంలో కూడా నేను ఎందుకు అలా అన్నానంటే తప్పు కదా. కూటమిలో కలిసిన ప్రభుత్వాన్ని వదిలేసి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయటం అంటే ఎంతవరకు కరెక్టు? అది ఎథిక్స్ కాదు కదా, న్యాయం కూడా కాదు కదా. సమకాలీన రాజకీయాల్లో పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఓటు రాజకీయాలు ముందుగానే కలిసి పోటీ చేసిన పార్టీలు అవి. అందులో నువ్వు వేరే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయి అని ఏమన్నా బ్లేమ్ చేయటం అది ఖచ్చితంగా కుచితమైన కుట్ర మనస్తత్వంతో మాట్లాడారు అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. కానీ ప్రొఫెసర్ అంటే నాకు గౌరవమే. నాగేశ్వరరావు గారు అలాగే తెలకపల్లి రవి వీళ్ళందరూ గౌరవం, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళని చూసి మేము కూడా కొంత మాట్లాడే విధానాలు కొంత పొలిటికల్గా సొంత స్వానుభవం ఒకటే మాత్రం కాకుండా అటువంటి వాళ్ళని కూడా చూసి కదా మేము పెరిగింది. కుదేరంగా వాళ్ళకంటే చిన్నవాళ్ళం కాబట్టి మేము అందుకే ఇంతగా చెప్పాల్సింది. థ్యాంక్ యూ. జై హింద్.